Day 1 of my weight loss challenge. Welcome to the peaceful kitchen. డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో సబ్జా సీడ్స్, గోందు కటీరా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుని 1 స్పూన్ హనీ యాడ్ చేసుకుని ప్రతిరోజు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన బాడీకి ఆ రోజు మొత్తానికి కావాల్సిన హైడ్రేషన్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. సబ్జా వాటర్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన కాల్షియం డెఫిషియన్సీని కూడా తగ్గించవచ్చు. డైలీ మన ఫైబర్ కన్సంప్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది గేమ్ చేంజర్ లాంటిది. బ్రెజిలియన్ నట్ గురించి ఎంతమందికి తెలుసు? దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి డైలీ ఎర్లీ మార్నింగ్ దీన్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాను. దీన్ని దేనికి వాడతారో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోయినా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. అండ్ డైలీ 5 బాదం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వస్తే నో ఆయిల్ బ్రేక్ఫాస్ట్. కనీసం రోజు మొత్తంలో ఒక మీల్ అయినా వితౌట్ ఆయిల్ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం. ఇది ఖచ్చితం. నేను తినే ఓట్స్ అన్ని ఓట్స్ లాగా మెత్తగా జిగురుగా ఉండవు. చాలా టేస్టీగా డెలిషియస్గా, తింటున్న ప్రతి స్పూన్లో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓట్స్తో పాటు డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ట్రై చేయాలి. డైలీ ఒక ఫ్రూట్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే పొట్ట నిండుగా, బాడీ లైట్గా ఉంటుంది. లంచ్కి వచ్చేసరికి మేము కొంచెమే అన్నం తింటాం కానీ వెయిట్ లాస్ మాత్రం అవ్వట్లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు చాపింగ్ బోర్డ్ కలర్ఫుల్గా ఉండాలి, ప్లేట్ నిండుగా ఉండాలి. అప్పుడే మనం వెయిట్ లాస్ అవుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఏం తింటున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తింటున్నామో ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మన ప్లేట్లో ఎంత తక్కువ అన్నం ఉంది అనే దాంతో పాటు ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, ఫైబర్ ఉందా అనేది కూడా ఇంపార్టెంటే. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి.